కరుణ్ నాయర్ ఐపీఎల్ పునరాగమనం ఘనంగా జరిగింది. బ్యాటింగ్ పరంగా అద్భుతంగా ఆడాడు. అయితే తాను ప్రాతినిధ్యం వహించిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఓటమి ఎదురు కావడం నిరాశపరిచిందని కరుణ్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో ముంబైతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. వన్డౌన్లో వచ్చిన కరుణ్ నాయర్ 40 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అయితే ఆఖర్లో వరుసగా 3 రనౌట్లు కావడంతో ఢిల్లీ పరాజయం చవిచూసింది. తన ప్రదర్శనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు కరుణ్ నాయర్ సూపర్ సమాధానం ఇచ్చాడు. నా ఇన్నింగ్స్పై మాట్లాడడానికి ఏమీ లేదు. ఇప్పుడు పెద్ద ప్రయోజనం లేదు. మంచి ఆట తీరే ప్రదర్శించా, కానీ నా టీం ఓడిపోయింది కాబట్టి ఆ ఇన్నింగ్స్ విలువే లేదు. విజయం సాధించినప్పుడు ఎంత గొప్ప ఇన్నింగ్స్ అయినా వాల్యూ ఉండదు. ఈ సీజన్కు ముందు నేను ఐపీఎల్లో ఆడతానని నమ్మకంతో ఉన్నా. ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకునేందుకు సిద్ధంగానే ఉన్నా. మనసులో మాత్రం క్రీజులోకి వెళ్ళాక అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శించాలని భావించా. ఇన్నింగ్స్ను వేగవంతం చేయడానికి కొన్ని బంతులు తీసుకున్నా. పవర్ ప్లేలో దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. నేను మామూలుగా ఆడే షాట్లనే కొట్టా. నాకు అన్నీ కలిసొచ్చాయి. నా బ్యాటింగ్ పరంగా సంతోషంగానే ఉన్నా. మా జట్టు విజయం సాధించి ఉంటే ఇంకా బాగుండేదని కరుణ్ వెల్లడించాడు.